సో ఓవైపు కేసీఆర్ విచారణ నడుస్తోంది. నందినగర్లోని తన నివాసంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి కేసీఆర్ విచారణ నడుస్తోంది. ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పోలీస్ బందోబస్తు మధ్య కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఉంది. హైదరాబాద్లో నందినగర్ నివాసంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎంక్వైరీ కొనసాగుతోంది. ఇట్లా నేపథ్యంలో కేసీఆర్ను సిట్ అధికారులు ఏం అడుగుతున్నారు, ఏం ప్రశ్నిస్తున్నారు అన్న చర్చ బలంగా నడుస్తోంది. గతంలో అంటే ఇప్పటివరకు దీంట్లో హరీష్ రావును విచారించారు, కేటీఆర్ను విచారించారు, సంతోష్ రావును విచారించారు. సో ఇట్లా అధికారుల తర్వాత రాజకీయ నాయకుల్ని విచారించిన నేపథ్యం మాత్రం ఇదే అనుకోవాలి. సో గతంలో కేటీఆర్ చెప్పినట్టు నాకు ఇచ్చారు, హరీష్ రావుకి ఇచ్చారు, ఇక తర్వాత కేసీఆర్ కూడా ఇచ్చిన పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అని చేసినటువంటి క్రమంలో సో ఏదైనా కానీ అటు కేసీఆర్ విచారణను బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖండిస్తోంది. మరోవైపు కేసీఆర్ విచారణను భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. సో ఏం జరుగుతోంది? ఫోన్ ట్యాపింగ్ పైన గతంలోనే కేసీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఆయనకు నోటీసులు ఇచ్చి విచారిస్తోంది సిట్. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ రైట్గానే వెళ్తోందా, లేదంటే ముఖ్యమంత్రికి తెలిసే సిట్ నిర్ణయం తీసుకుంటుందా? అసలు తెరవెనక నడుస్తోంది ఏంటి, ఏం నడిపిస్తున్నారు? కేవలం వైఫల్యాలను ప్రశ్నించినందుకే కేసులు పెడతారా? ఒక రాంగ్ డైరెక్షన్లో పొలిటికల్ వర్షన్ ఉందా అన్నటువంటి ప్రశ్నలు బలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇదే అంశాలని ప్రస్తావిస్తున్నారు. కేవలం అంటే ఒక రాజకీయ కక్షతో మాత్రమే ఈ సిట్ విచారణ కొనసాగుతోంది. ఈవెన్ అసలు కేసీఆర్ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కేటీఆర్ను, హరీష్ రావును వాళ్ళని ఎందుకు బయటికి పంపిస్తున్నారు? సో వాళ్ళు విచారణ పేరుతోటి వాళ్ళని ఇబ్బంది పెట్టింది. సో ఇంట్లో వ్యక్తులను కూడా వెళ్ళిపోమని చెప్పడం, ఇదంతా ఏంటి అన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో ఎట్లాంటి సంబంధం లేదు కేసీఆర్కు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆరోపణలు అంటే అవినీతి ఆరోపణలు చేస్తున్నటువంటి వాటిపైన దృష్టి మరలించడానికే కుంభకోణం, బొగ్గు కుంభకోణం లాంటివి మరలించడానికే ఇట్లాంటి విచారణలు చేస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. రైట్, మా కరెస్పాండెంట్ సైదులు అందుబాటులో ఉన్నారు మనతో పాటు. సునీల్ అందుబాటులో ఉన్నారు నందినగర్ కేసీఆర్ నివాసం నుంచి. సునీల్, ఏం జరుగుతోంది? ఇప్పటికే గంటకు పైగా కేసీఆర్ విచారణ నడుస్తోంది. సో ఈ విషయంలో ఇప్పటికే అటు రాధాకిషన్ రావును కానీ, ప్రభాకర్ రావును కానీ, ఎమ్మెల్సీ నవీన్ రావు కానీ, లేదంటే కేటీఆర్, సంతోష్ రావు, హరీష్, శ్రవణ్ రావు అందరినీ ఇప్పటికే విచారణ పేరుతో పిలవడం, విచారించి పంపించడం జరిగింది. ఇక ఫైనల్ క్లైమాక్స్గా కేసీఆర్ కూడా నోటీసులు వచ్చాయి. కేసీఆర్ విచారణ జరుగుతోంది. ఏం జరుగుతోంది సునీల్? అక్కడటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సునీల్ వినిపిస్తుందా? సునీల్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే గంటకు పై విచారణ నడుస్తోంది. ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసు భద్రత, కట్టుదిట్టమైనటువంటి భద్రత